హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్ చేస్తున్నానండి. గుమగుమలాడే ఒక మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చికెన్ పలావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి 2 కప్పులు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. అంటే వెయిట్లో వచ్చేసి 1/2 kg అనమాట. దీన్ని 1-2 సార్లు బాగా వాష్ చేసేసుకొని ఇలా నిండా వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఈ బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. బిర్యానీకైనా ఇలా పలావ్కైనా బాస్మతి రైస్ నానబెట్టుకుంటేనే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. నెయ్యి మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ రెండు ఇలా కొంచెం కరిగాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. దీనికోసం నేను 2 బిర్యానీ ఆకులు, 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 4 నుంచి 5 వరకు ఏలక్కాయలు, అలాగే ఒక 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా ఇలా వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కొంచెం ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చిదనం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పలావ్కి మనం 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ అయితే కరెక్ట్గా ఉంటుందండి. ఈ చికెన్ని బాగా వాష్ చేసేసుకొని ఇందులో వేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, 5 మినిట్స్కి చికెన్ కలర్ ఈ విధంగా మారింది కదా. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలాలు యాడ్ చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను 1/3 కప్ పెరుగుని తీసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ కారం, 1/3 టీ స్పూన్ పసుపు, అంటే 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పసుపు అయితే సరిపోతుంది. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ను వేసుకొని వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. ఈ వీడియో గొడవలో పడి నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి. ఈ మసాలాలు వేసుకునేటప్పుడే తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక మనం దీన్ని ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిందండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ చికెన్ చూడండి ఒక 70% వరకు కుక్ అయింది. ఈ విధంగా చికెన్ని కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పుదీనా వేసుకోవాలండి. పుదీనా అనేది ఈ చికెన్ పలావ్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. పుదీనా మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఈ రెండింటిని 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని కూడా మొత్తం బాగా కలిసేటట్టుగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చూడండి, ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, అంటే 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాము. ఈ 2 కప్పుల బాస్మతి రైస్కి 3.5 కప్పులు హాట్ వాటర్ని వేసుకోవాలండి. ఈ చికెన్ పలావ్ పొడిగా రావాలంటే వాటర్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఇప్పుడు మనం వేసే ఈ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోదు అనుకుంటే మరి కొంచెం వేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, నాకైతే కొంచెం సరిపోయినట్లుగా అనిపించింది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 18 నుంచి 20 మినిట్స్ పాటు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఆహా, ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతుందండి ఈ పలావ్ స్మెల్తో. ఇప్పుడు ఈ పలావ్ని అస్సలు టచ్ చేయకూడదు, అసలు కదపకూడదండి. ఒక 15 to 20 మినిట్స్ వరకు, అంటే ఈ ఆవిర్లన్నీ పోయేంత వరకు దీన్ని మనం కలపకూడదు. కలిపితే బాస్మతి రైస్ వెంటనే విరిగిపోతుంది. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పటికి కూడా చాలా వేడిగా ఉంది. చూడండి, పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రాయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.